కారా స్టారింగ్ ధనుష్. ఈ మూవీ చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు అందరి ఫీలింగ్ ఇలాగే ఉంటుంది. ఎస్, మీరు అనుకుంటుంది నిజమే. కారా ఇస్ అ రియల్లీ గ్రేట్ ఫిలిం. ధనుష్ లాంటి స్టార్ పర్ఫార్మర్ని పెట్టుకొని అసలు తెలుగులో మినిమం ప్రమోషన్స్ లేకుండా దూకేశారు. ఏంటో అర్థం కాదు, కానీ కంటెంట్ ఉన్నోడికి కట్అవుట్ ఉంటే చాలు అనేది ఈ మూవీకి డెఫినెట్లీ వర్తిస్తుంది. ఈవినింగ్ నుంచి చాలా షోస్ హౌస్ఫుల్ నడుస్తూనే ఉంటాయి. 200% చెప్తాను. ధనుష్ అండ్ కేఎస్ రవికుమార్ నిజంగా అదరగొట్టేశారు. వాళ్ళకి నెక్స్ట్ ఇయర్ అవార్డ్ షోస్లో అన్ని అవార్డ్స్ వీళ్ళే బ్యాగ్లు వేసుకొని హాయిగా ఇంటికి వెళ్ళిపోతారు. అది మాత్రం గ్యారంటీ. ఇంత చిన్న స్పాన్లో ధనుష్ ఇలాంటి మూవీస్, అసలు ఇంత మంచి మంచి మూవీస్ ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నాడో, రియల్లీ హ్యాండ్స్ ఆఫ్ ఆయన స్క్రిప్ట్ సెలెక్షన్కి. ఎమోషన్స్ వర్కౌట్ అయితే మూవీ డెఫినెట్లీగా బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఈ మూవీ కూడా అంతే. ఎమోషన్స్ త్రూఅవుట్ ద మూవీ క్యారీ అవుట్ అవుతూ ఉంటాయి. సో జనాల్ని సీట్లో కూర్చోబెట్టేసింది కారా అనే మూవీ. సో నేను తప్పు పలుకుతున్నానేమో, సినిమా పేరు కరా అనుకుంటా. ఎస్, ఇది కరా మూవీ. నాకైతే చాలా నచ్చింది. డెఫినెట్లీ ఇట్స్ వర్త్ వాచ్ మూవీ. ధనుష్ అదరగొట్టేసాడు, చింపేశాడు. ఏడిపీయడంలో ధనుష్ తర్వాత ఎవరైనా. ఇంక ఇది మ్యాటర్. మీరు కూడా మూవీ చూస్తే ఎలాగుందో కామెంట్లో చెప్పండి. అండ్ మేక్ షూర్ యూ టు ఫాలో. థ్యాంక్ యూ సో మచ్.